ఓం శాంతి. మనం ప్రపంచ రంగస్థలంపై ఉన్నామని ఎల్లప్పుడూ ఆలోచించండి. కాబట్టి మొదటి హోంవర్క్ అమృత వేళ. మధ్య మధ్యలో నేను హోంవర్కులు చెప్తూ ఉంటాను, వాటిపై మీరు పనిచేస్తూ ఉండాలి. రెండవ హోంవర్క్ యోగం చార్ట్. రోజులో వీలైనంత వరకు మధ్య మధ్యలో కనీసం 4 గంటల పాటు నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నించండి. మరియు ఇప్పుడు మూడవది చెప్తున్నాను, స్థిరంగా కూర్చోండి. ఎలా కూర్చోవాలి? స్థిరంగా కూర్చోండి. అభ్యాసం చేయాలి. నీరు ఎంత స్థిరంగా ఉంటే ఆ సరస్సులో పైన ఉండే చంద్రుని ప్రతిబింబం అంత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే చైతన్యం యొక్క అలలు లేని సరస్సులాగా మారాలి. మనసుని వశం చేసుకోవాలి. మనసు ఎటువైపు పరిగెడుతుందో గమనించాలి. దాని గురించి స్టడీ చేయాలి. అది ఏ వైపుకు వెళ్తుంది? మనసు కేవలం 2 విషయాల వైపు మాత్రమే వెళ్తుంది. ఒకటి గతం లేక భవిష్యత్తు. అది గతంలోకైనా వెళ్తుంది లేక భవిష్యత్తులోకైనా వెళ్తుంది. కాబట్టి దాన్ని చంచలత్వాన్ని అర్థం చేసుకోవాలి, గమనించాలి. భగవద్గీతలో చెప్పినట్లు అభ్యసేన తు కేంతాయ వైరాంగిణ అంటే వైరాగ్యం ద్వారా మాత్రమే ఈ చంచలమైన మనసుని వశం చేసుకోవచ్చు. కృష్ణుడు కూడా అర్జునుడు ప్రశ్న అయినా నేనేం చేయాలి, మనసుని ఎలా వశం చేసుకోవాలి అనే దానికి ఇదే సమాధానం చెప్పారు. ఎలా వశం చేసుకోవాలి మనసుని? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే అభ్యాసం మరియు వైరాగ్యం. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మనసు పారిపోతుంటే దానిని మళ్ళీ వెనక్కి తీసుకురండి. రోజు ఒక పని చేయాలి. ఇది మరొక హోంవర్క్. ప్రతిరోజు 4 పుణ్యక్షేత్రాల యాత్ర మనసు ద్వారా జరగాలి. అది ఎలాగంటే ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత మీ మనసుతో బాబా కుటీరానికి రండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఉదాసీనంగా అంటే నిరుత్సాహంగా ఉంటే బాబా కుటీరానికి చేరుకొని బాబాతో మనసు విప్పి మాట్లాడండి. మీలో శక్తివంతమైన సంకల్పాలు నింపాలనుకుంటే శాంతి స్తంభం దగ్గరికి చేరుకోండి. వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా నడుస్తుంటే హిస్టరీ హాల్లోకి వచ్చేయండి. బాబా సమానంగా తయారవ్వాలని ఉంటే బాబా గదిలోకి వచ్చేయండి. ప్రతిరోజు ఉదయం లేక సాయంత్రం లేక మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కళ్ళు మూసుకుని అమృత వేళ సమయంలో కానీ లేక ఏ సమయంలోనైనా సరే మధుబన్లోని ఈ 4 ధామాల యాత్రను చేయాలి. సరేనా? ఇది చాలా సులువైన పని. అయితే అక్కడికి కేవలం రావడం మాత్రమే కాదు, అక్కడ ఏదో ఒకటి చేయాలి. అక్కడికి వచ్చే ఆ భావనను ఒక పనితో ముడిపెట్టాలి. ఉదాహరణకు నేను కుటీరంలోకి వెళ్ళాను, బాబా నాకు ఉంగరం తొడిగారు అనే దృశ్యాన్ని మనసులో సాక్షాత్కరించుకోండి. అలాగే హిస్టరీ హాల్లో బాబా నాకు షాల్వా కప్పారు అని భావించండి. నేను శాంతి స్తంభం వద్ద ఉన్నప్పుడు అక్కడి నుండి కిరణాలు వచ్చి నాలో లీనమయ్యాయి. నాలో ఎక్కడైనా నొప్పి ఉంటే ఆ నొప్పి మాయమైపోయింది అని సంకల్పించండి. మీరు ప్రతిసారి మధుబన్కు వచ్చినప్పుడు మనసులో ఈ డ్రిల్ చేస్తున్నప్పుడు ఆ స్థానంలో పాటు ఒక క్రియను కూడా జోడించాలి. ఆ స్థానంతో పాటు ఒక క్రియను కూడా జోడించాలి. ప్రతి ఒక్క స్థానంతో ఒక ప్రత్యేకమైన క్రియను ముడిపెట్టాలి. ఉదాహరణకు బాబా గదిలో అగ్నికుండం వెలుగుతుంది. నేను బ్రాహ్మణుడిగా మారిన తర్వాత చేసిన పాపాలన్నిటినీ అందులో వేసేస్తున్నాను అనే దృశ్యాన్ని మనసులోకి తీసుకురండి. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పనులు ఇవన్నీ. రాబోయే 5వ తేదీ నుండి మీ అందరికీ 21 రోజుల పాటు జరిగే ఆ బట్టి ఏదైతే ఉందో అందులో ప్రతి రోజును క్షమిస్తూ వెళ్ళాలి. మొదటి రోజు 6వ తేదీ, 2వ రోజు అలా ఎప్పుడైనా తప్పు జరిగితే మళ్ళీ లేవండి. కింద పడినా సరే మళ్ళీ లేచి అంతా కొత్తగా మళ్ళీ ప్రారంభించండి. కాబట్టి ఈ చంచలమైన మనసు, భ్రమించే బుద్ధి ఎక్కడ భ్రమిస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. మరియు మీ పాత సంస్కారాలు, ఆ సంస్కారాలలో ముఖ్యంగా ఏడ్చే సంస్కారం ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ మీకు ఏదైనా చిన్న విషయానికి బాధ అనిపిస్తుందా? ఇప్పటికీ అలగడం, కోపగించుకోవడం, నొచ్చుకోవడం, అసహించుకోవడం, ద్వేషించడం, ఈర్ష్యపడడం లాంటివి ఉన్నాయా? ఎవరైనా మీకంటే ముందుకు వెళ్తుంటే వారి పట్ల అసహ్యం, ఈర్ష్య,
కలుగుతున్నాయా? ఎందుకు? ప్రతి ఒక్కరి పాత్ర వారి వారి సొంతం, ప్రతి ఒక్కరి భాగ్యం వారి వారి సొంతం. అలాంటప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ అయిపోతాం? అవమానాన్ని తట్టుకునే శక్తి బ్రాహ్మణులలో చాలా తక్కువ ఉంది. దాదిగారు ఒకసారి చెప్పారు, ఇది మనసుని వశం చేసుకోవడం మరియు సంస్కారాల్ని మార్చుకోవడం మన జీవితంలో రెండవ ప్రాధాన్యత అని. మూడవ ప్రాధాన్యత ఏమిటంటే సంబంధాలు. పరస్పర సంబంధాలు ఎలా ఉన్నాయి? సంబంధాల్లో 3 విషయాలు ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ప్రేమ మరియు మధురత్వం. మనకున్న సంబంధాలన్నీ ఎలాంటివి? మనకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? మొదటిది సీనియర్స్తో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? రెండవది జూనియర్స్, మూడవది మన తోటివారు, వారితో సంబంధాలు ఎలా ఉన్నాయి? తర్వాతది ఈ ఈశ్వర్య పరివారం, టీచర్ సిస్టర్ అయితే స్టూడెంట్స్తో సంబంధాలు ఎలా ఉన్నాయి? బయట వారితో సంబంధాలు ఎలా ఉన్నాయి? మన సొంత లౌకిక బంధువులతో సంబంధాలు ఎలా ఉన్నాయి? ఏడవది భగవంతుడితో మన సంబంధం ఎలా ఉంది? మన ఈ సంబంధాలన్నిటినీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈ సంబంధాలన్నిటిలోనూ ప్రేమ, గౌరవం, మధురత్వం ఉన్నాయా? లేక ఏవైనా మనస్పర్ధలు, మానసిక ఒత్తిడి ఉన్నాయా? మన ఓపీడీకి ఒక పేషెంట్ అయిన మాతాజీ వచ్చారు. ఆమె తనకు ఇక్కడ గుండె వద్ద నొప్పి వస్తుందని చెప్పింది. ఈసీజీ తీస్తే నార్మల్ వచ్చింది, బ్లడ్ టెస్ట్ చేస్తే నార్మల్ వచ్చింది, ఇంకేమైనా ఉంటే చెప్పండి అని అడిగితే ఆమె నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, అది ఎప్పుడు వస్తుందంటే ఒక ఆత్మ ఉంది, ఆ వ్యక్తి నా ముందుకు రాగానే ఇక్కడ నొప్పి మొదలవుతుంది, ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే నొప్పి మాయమైపోతుందని చెప్పింది. ఎందుకు ఆమెకు నొప్పి వస్తుంది? ఎందుకంటే ఆ వ్యక్తి పట్ల ఆమెకు లోతైన అసహ్యం, ఇష్టం లేకపోవడం మరియు ద్వేషం ఉన్నాయి. ఆ వ్యక్తి 10 ఏళ్ల క్రితం ఆమెతో అలా మాట్లాడారట. అరే 10 ఏళ్ల క్రితం అలా అన్నారు సరే, కానీ ఆ తర్వాత ఎన్ని మంచి మాటలు చెప్పారు. కానీ మన మనసు యొక్క స్వభావం ఎలాంటిదంటే అది దుఃఖాన్ని మాత్రమే తీసుకుంటుంది, దాన్నే పట్టుకుని కూర్చుంటుంది. మనకు దుఃఖం అంటే ఎంత ప్రేమ, ఎంత ఇష్టం అంటే ఏం చెప్పాలి? మనకు దుఃఖమే కావాలి. మన అన్వేషణ అంతా సుఖం కోసమే, కానీ మనం తీసుకునేది మాత్రం దుఃఖం. 10 మంది మనల్ని మెచ్చుకుంటే అది మనకు గుర్తుండదు, కానీ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక మాట అంటే చాలు, ఇక పగలు రాత్రి దాని గురించి ఆలోచిస్తూ దాన్నే మననం చేసుకుంటూ ఉంటాము. సో దుఃఖాన్ని గ్రహించటం, మనం దుఃఖాన్ని ఇవ్వడం లేదు, కానీ దుఃఖాన్ని తీసుకుంటున్నాం. ఎవరైనా ఏదైనా అనగానే చాలు వెంటనే మూడ్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇదైతే అగ్నిపదం లాంటిది. ఇక్కడ అన్నిటినీ తట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి, దాటుకుని వెళ్ళిపోవాలి. బ్రాహ్మణుల యొక్క కర్మల యొక్క ఖాతాలు అంతా ఈ మనుషులతోనే కదా పరిష్కారం అవుతాయి, వేరే ఎవరు లేరు కదా. మీ డైరీలో ఒక విషయం రాసిపెట్టుకోండి. బ్రాహ్మణ జీవితంలో ఈ బ్రాహ్మణ పరివారమే ఒక ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడున్న ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ మనకు ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. మరి పేపర్లు ఎక్కడి నుండి వస్తాయి? బయట వారి నుండి అయితే రావు. ఎవరి నుండి వస్తాయి? ఇప్పుడు మీ పక్కనే కూర్చున్నారు చూసారా, వారి నుండే వస్తాయి. ఒకసారి చూడండి మీ పక్కన ఎవరు కూర్చున్నారు, బస్ వారి నుంచే పరీక్షలు రాబోతున్నాయి. ఎవరి నుండి వస్తాయి? ఎవరికైతే మనం కోర్సు చెప్పించామో వారి నుండి వస్తాయి. ఎవరి చేయి పట్టుకుని మనం సెంటర్కి తీసుకుని వచ్చామో వారి నుండి వస్తాయి. ఎవరినైతే బాబాని కల్పించడానికి మధుబన్కు తీసుకుని వచ్చామో, ఎవరికైతే అంతగా పాలన ఇచ్చామో, భోజనం తినిపించామో, టోలీ తినిపించామో, ఈరోజు వారే మనకు అందరికంటే పెద్ద శత్రువులా మారి కూర్చున్నారు. ఎందుకు? మరియు మనం షాక్లో ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాం, ఎందుకంటే వారితోనే మన కర్మల ఖాతా ఉంది. మీరు ఎవరికి ఏం చేశారో అది మీకే తిరిగి వస్తుంది. మీరు ఒకరిని ఒక వంతు నిందిస్తే మీకు అది 10 వంతులు 100 వంతులు తిరిగి వస్తుంది. కాబట్టి మూడో విషయం సంబంధాలు. ఈ సంబంధాలు మీదే అంటే ఈ సంబంధాల మీదే బట్టి చేయాలి. నా సంబంధాలు ఇంత కఠినంగా ఎందుకున్నాయి? ఎందుకు ఇంత మానసిక ఒత్తిడి ఉంది? ఆఫీస్లో
బాబ్తో ఎందుకు రోజు గొడవ అవుతుంది, అంటే తండ్రితో ఎందుకు గొడవ అవుతుంది, ఇంట్లో వైఫ్తో, భర్తతో, పిల్లలతో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఈ సంబంధాలు సరి చేసుకోవడానికి ఏం చేయాలి? ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, సైకలాజికల్ డిస్టర్బెన్స్. అంటే సైకలాజికల్ అనేది ఏంటంటే మానసిక డిస్టెన్సింగ్. సైకలాజికల్ డిస్టెన్సింగ్ మానసిక దూరం, అంటే కొంచెం దూరంగా జరగండి. మీరు వారి జీవితాల్లో మరి ఎక్కువగా దూరిపోవడం వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయి. డిటాచ్, మమకార రహితంగా అవ్వండి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం ఖాళీ స్థలం కావాలి. మనం ఆ స్పేస్ అసలు ఇవ్వం. ఇది చెయ్యి, అది చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు అంటూనే ఉంటాం. ఇది చిన్న పిల్లడైనా సరే, చిన్న పిల్లవాడైనా సరే, వాడికి కూడా కొంచెం స్పేస్ కావాలి. డిటాచ్మెంట్ ఇవ్వండి, డిటాచ్మెంట్ అవ్వండి. వారిని కాసేపు అలా వదిలేయండి, అందరినీ వదిలేయండి. ఇది 3వ ప్రాధాన్యత. సంబంధాలు దెబ్బతింటే మనిషి యోగం చేయలేడు, ఎప్పుడూ డిస్టర్బ్ అయిపోయి ఉంటాడు. మనం ఎవరికి శాపాలు కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ పెట్టకూడదు, ముందుకు సాగలేం. అందుకని ఇందులో ఇంకొక పని చేయాలి. ఇది మీ నెక్స్ట్ హోంవర్క్. అమృత వేళ సమయంలో మనం ఏ ఆత్మలకైతే బాగా దుఃఖాన్ని ఇచ్చామో ఆ ఆత్మల్ని మనసులోకి తీసుకుని రండి. రోజు వారిని క్షమాపణ అడగండి. ఈ పనిని ప్రతిరోజు చేయాలి. అలాగే ఏ ఆత్మలైతే మనకు బాగా దుఃఖాన్ని ఇచ్చాయో ఆ ఆత్మలను మనసులోకి తెచ్చుకొని వారిని మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. క్షమాపణ అడగడం, క్షమించటం ఈ పనిని తప్పనిసరిగా అందరూ చేయాల్సింది. ఎందుకంటే మనకు సంబంధించిన చాలా కర్మల ఖాతాలు ఈ పరివారంలోనే ఉన్నాయి. ఇంకా కొన్ని రాబోతున్నాయి కూడా, అవి మనకు తెలియదు. కాబట్టి ముందుగానే క్షమాపణ అడిగి పెట్టుకోండి. మరియు ప్రతి రిలేషన్షిప్లోనూ ఒక మంచి విషయం ఉంది. ఒక వాక్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏంటది? తప్పు నాదే. ఎప్పుడైతే తప్పు నాదే అని అనుకుంటారో అప్పటి నుండి సంబంధాలు యొక్క రిపేర్ అంటే మరమ్మతు మొదలవుతుంది. ప్రస్తుతం ఆ సంబంధాల్లో చిరకలు అంటే ప్యాక్చర్స్ ఉండవు. ఇప్పటికైతే సంబంధాలు ప్రస్తుతం ప్యాక్చర్స్ ఉన్నాయి. ఇక 4వ ప్రాధాన్యత సేవ. సంబంధాల తర్వాతే సేవ లభిస్తుంది, అంటే సేవ వస్తుంది. సేవ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ వ్యక్తి దూరం కాకూడదు, వ్యక్తి చేజారిపోకూడదు. ఒక అన్నయ్య ఉన్నాడు, అతడు ఏదో తప్పు చేశాడు. అతన్ని ఎంతగా తిట్టారంటే, ఎంతగా మందలించారంటే అతడు జ్ఞానాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వ్యక్తి కంటే సేవ పెద్దదేం కాదు. సేవ అనేది 4వ స్థానంలో ఉంటుంది, వ్యక్తి మొదటి స్థానంలో ఉంటాడు. ఒక మాతాజీ ఉన్నారు, ఆమె సేవ చేస్తారు. ఆమె చేత ఏదో తప్పు జరిగింది, ఎవరైనా ఏదో ఒక మాట అన్నారు, ఆమె వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ తిరిగి రారు, కానీ సేవ ఎలాగైనా మళ్ళీ దొరుకుతుంది. ఒక సెంటర్లో ఒక బెహెన్జీ ఉండేవారు. క్లాస్ స్టూడెంట్స్ అందరూ కలిసి సేవ కోసం కొంత డబ్బు ఇచ్చారు. ఆమె ఆ డబ్బును జాగ్రత్తగా పెట్టమని ఒక చిన్న సిస్టర్కి ఇచ్చారు. ఆ చిన్న సిస్టర్ ఆ డబ్బు మొత్తాన్ని ఎక్కడో పోగొట్టింది. దాంతో పెద్ద అక్కయ్య ఆమెను కొంచెం గద్దించి మందలించారు. ఆ తర్వాత డబ్బు దొరికింది కూడా. కానీ అయితే ఆ బెహెన్జీ తన అనుభవాన్ని వివరిస్తున్నారు. ఇది విదేశాల్లో జరిగిన ఒక కథ. ఆ విషయం జరిగి ఇప్పుడు 30 ఏళ్ళు దాటిపోయింది. ఆ తర్వాత ఆ సిస్టర్ నేను ఇద్దరం కలిసి ఎన్నో సేవలు చేశాం. కానీ ఆనాడు పడిన ఆ మనస్పర్ధల క్రాక్ ఇప్పటికీ అలాగే ఉంది. అందుకోసమే వ్యక్తిని ఎప్పుడూ కూడా వదులుకోకూడదు. వ్యక్తి అందరికంటే ముఖ్యం. డబ్బు మళ్ళీ వస్తుంది, అన్నీ వస్తాయి, సేవలు మళ్ళీ వస్తాయి, కానీ వెళ్ళిపోయిన వ్యక్తి మాత్రం తిరిగి రాడు. ఆ తర్వాత కూర్చుని ఏడవలసి వస్తుంది. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం నా భర్త జ్ఞానంలోకి రావాలి అని, కానీ ఆయన పట్ల మనసులో ఒక రకమైన అసహ్యం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన బాగా మద్యం తాగుతారు, నాన్ వెజ్ తింటారు, అన్నీ తప్పుడు పనులు చేస్తారు. ఆయన జ్ఞానంలోకి రావాలని మనం కోరుకుంటాం. బహుశా ఆయన జ్ఞానంలోకి రావడానికి మనమే అందరికంటే పెద్ద అడ్డంకికేమో. మీరు కొంచెం పక్కకు తప్పుకోండి, ఆయన తనంతట తానే వస్తారు. ఎందుకంటే మనం ఆయనకి కళ్యాణం చేయాలని అనుకుంటున్నాం. కానీ ఆ కళ్యాణ భావన వెనుక ఆయన పట్ల ఒక సూక్ష్మమైన అసహ్యం దాగి ఉంది. ఆ అసహ్యం తొలగిపోయేంత వరకు ఆయనకి మేలు జరగదు.
తర్వాత ప్రాధాన్యత సేవ. సంగమయుగంలో ఏవైతే సేవలు జరుగుతున్నాయో ఆ సేవలో మొదటి మాత్రం ఏమిటంటే చారిటీ. చారిటీ అంటే ఎవరికో దానం చేయడమని కాదు. చారిటీ యొక్క అసలైన అర్థం ఏంటంటే మనం ఎవరికైతే సేవ చేస్తున్నామో వారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే నువ్వు మాకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చావు అని భావించాలి. అంతేకాని మేము నీకు ఉపకారం చేశాము, నీపై జాలి చూపించాము, నీపైన దయ కలిగింది అని అనుకోకూడదు. ఈయనకి కోర్స్ నేర్పించింది మేమే అని ఇప్పటికీ కొందరు మర్చిపోకుండా చెప్పుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఎంతో ముందుకి వెళ్ళిపోతుండవచ్చు, చాలా ఉన్నత స్థానానికి చేరుకుని ఉండొచ్చు. ఎప్పుడు ఆయన గురించి ప్రస్తావన వచ్చినా కానీ తెలుసా ఆయనకి కోర్స్ ఎవరు చెప్పారో నేనే అనుకుంటుంటాం. ఆయన ఎంత ముందుకు వెళ్ళిపోయినా సరే ఆ సేవకు సంబంధించిన విత్తనం ఇక్కడ ఉంది. ఏ సేవా కేంద్రం నుండి ఆయన వచ్చారో ఇక్కడే ఉంది. అంటే ఇక్కడ మనమే ఆయనకి గురువు అన్నమాట. సేవ అంటే చారిటీ, అంటే వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం. ఎందుకంటే వారు మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే బ్రాహ్మణులుగా మారిన తర్వాత కూడా మన తలపై ఎన్నో పాపాలు వికర్మలు ఉన్నాయి. బ్రాహ్మణులైన తర్వాత చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తమే ఈ యొక్క సేవ మనం తప్పకుండా చేయాల్సిందే. ఎందుకు చేయాలంటే బ్రాహ్మణ జీవితంలోకి వచ్చాక చేసిన వికర్మలకు అదొక ప్రాయశ్చిత్తం కాబట్టి. అందువలనే మనం సేవ చేయాల్సి ఉంటుంది. మరియు ఆ సేవను మీరు ఇతరుల కోసం చేయడం లేదు, మీ కోసం మీరే చేసుకుంటున్నారు. ఇదే చారిటీ యొక్క నిజమైన అర్థం. రెండవది నిమిత్త భావం. పైన ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. మనం కేవలం ఖాళీ నల్ల అలాంటి వాళ్ళం మాత్రమే నీరు పైనుండి వస్తుంది. ఇందులో ఆ నల్ల యొక్క గొప్పతనం ఏముంది? ఆ పైనున్న నీరు ఈ నల్లాను ఎంచుతుంది. అలాగే నల్లాగా గొప్పతనం ఏమీ లేదు. ఆ నీరు అనుకుంటే వేరే ఏ నల్లా ద్వారా అయినా బయటకు రాగలదు, అంటే పంపు ద్వారా. అందుకే నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇలాంటి వాణ్ణి, నేను అలాంటి వాణ్ణి, నేను ఈ సేవ చేస్తాను, నేను ఇంత గొప్ప సేవ చేశాను, ఇంతమంది కుమారులను తయారు చేశాను, ఇంతమంది కుమారీలను తయారు చేశాను, ఇన్ని సెంటర్లు తెచ్చాను, ఇన్ని గీతా పాఠశాలలు ఏర్పాటు చేశాను, ఇంతమంది కన్యలు తయారు చేశాను, ఇన్ని ప్రోగ్రాములు చేశాను, మెగా ప్రోగ్రాములు చేశాను అని అహంకారం పెట్టుకోకూడదు. ఈ సంగమయుగంలో ఏదేది జరుగుతుందో అదంతా ఆ పరమాత్మ శక్తుల ద్వారానే జరుగుతుంది. మనం చేయడం లేదు. ఆ పరమాత్మ అనుకుంటే ఈ సేవను వేరే ఎవరితోనైనా చేయించగలరు, కానీ నిన్ను ఎంచుకున్నారు. అందుకే ఆయనకి ధన్యవాదాలు మనం తెలియచేయాలి. ఆ పరమాత్మ అనుకుంటే ఈ సేవను వేరే ఎవరితోనైనా చేయించగలరు. స్వామి వివేకానందుని జీవిత చరిత్రలో ఒక సంఘటన వర్ణించబడింది. అది ఆయన జీవితపు చివరి సమయం. ఆయనకి 38 ఏళ్ల వయసు వచ్చింది. 38 ఏళ్లే ఇక ఆయన శరీరాన్ని వదిలేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవలు చేశారు. అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వచ్చారు, రాత్రి పగళ్ళు ప్రసంగాలు చేశారు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అలా చేయాలి, నేనే చేయాలని ఒక తపన ఉండేది. ఇక జీవితపు చివరి దశలో ఆయన యాత్ర కోసం హిమాలయాలకి వెళ్ళారు. అక్కడి నుండి తిరిగి వస్తుండగా ఒక కాళీమాత ఆలయం కనిపించింది. అది బాగా శిథిలావస్థకు చేరి ఉంది. అక్కడ ఆయన ఒక పూజ చేశారు. ఒక 4 ఏళ్ల చిన్న పాపను అమ్మవారిగా భావించి అక్కడ చూశారు. ఈ ఆలయాన్ని ఎవరు పడగొట్టారు అని అడిగితే ముస్లింలు పగలగొట్టారు అని సమాధానం వచ్చింది. అవునా? ఒకవేళ నేను ఉంటే దీన్ని అస్సలు పగలగొట్టనిచ్చేవాడిని కాదు, వారితో పోరాడేవాడిని అని ఆయనకి చాలా కోపం వచ్చింది. తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నారు. మరుసటి రోజు ఆలోచించారు, కోప్పడడం వల్ల ఏం లాభం? నేను ఇప్పుడు సన్యాసిని కాబట్టి విరాళాలు సేకరిస్తాను, చందాలు పోగు చేసి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తాను అని అనుకున్నారు. ఇంటికి వెళ్ళి రాత్రి పడుకున్నప్పుడు ఆయనకి ఒక స్వప్నం వచ్చింది. అందులో కాళీమాత ప్రత్యక్షమే ఇలా అంది, నువ్వు నన్ను రక్షిస్తున్నావా లేక నేను నిన్ను రక్షిస్తున్నానా? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నేను ఆపగలను అని అనుకుంటున్నావా? అరే, నాలో అంత శక్తి లేదా? నేను అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా నా ఆలయాలు నేనే నిర్మించుకోగలను. కాబట్టి నువ్వు నన్ను రక్షిస్తున్నావా లేక నేనా? బస్ అప్పటి నుండి ఆయన వాటన్నిటినీ వదిలేశారు. ఏదైతే జరుగుతుందో అది జరుగుతుంది అంతే. అందుకని
అంతా భగవంతుడి సంకల్పం ప్రకారమే జరుగుతుంది. ఇందులో మనం వాదోపనేదాలు అంటే వాదోపవాదాలు చేసి లాభం లేదు. అంతా ఆయన చేయిస్తున్నారు. ఇందులో మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడ లేము, అంతా ఆయన చేయిస్తున్నారు కాబట్టి. అచ్చా. ఓం